శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా మీనరాశి సహజ రాశి చక్రంలో ఇది 12వ రాశి. అంటే మోక్షాన్ని కోరుకునే రాశి. సాధారణంగా ఇది మానవుని యొక్క జీవిత చివరి జన్మగా భావిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా దాని తర్వాత ఏదో జన్మ ఉండదని అనుకుంటూ ఉంటారు. సో అది ఆధ్యాత్మిక చింతన, భగవత్ ప్రేరణ, మంచి కార్యక్రమాలు చేయడం, 10 మందిని మంచి మార్గంలో పెట్టడం, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క బాధ్యతగా భావిస్తారన్నమాట. సహజ రాశి చక్రంలో 12వ స్థానం అవడం వల్ల ఆశ్రమ పాఠశాలలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఈ రాశి కారకత్వాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి అధిపతిగా ఉన్నటువంటి గురువు, అందువల్ల మంచి లక్షణాలు, నిజాయితీ, సాంప్రదాయాలు, ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని రక్షించడం, బాధ్యతగా ఉండడం, మంచి నడవడిక, ఇవన్నీ కూడా స్వయంగా జన్మతో వచ్చినటువంటి లక్షణాలు ఈ రాశి వారికి. శుక్రుడు ఈ రాశి యందు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అందుకని ప్రశాంతమైనటువంటి జీవితం, మంచి భార్య, అలాగే స్త్రీల యందు గౌరవం, అలాగే స్త్రీల యందు చాలా బాధ్యతగా ఉండడం, అలాగే ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలత, మంచి సౌకర్యవంత లైఫ్, వాహన యోగం, గృహయోగం, ఇవన్నీ సహజంగా ఈ రాశి వారికి లభిస్తాయి. ఇవన్నీ ఉన్నా కూడా జీవితాన్ని వీళ్ళు ఏ విధంగా అనుభవించలేకపోతుంటారు. సొంత ఆస్తి ఉన్నా అనుభవించలేకపోతుంటారు, సొంత వాహనం ఉన్నా అనుభవించలేకపోతుంటారు. సో ఈ విధంగా సాక్రిఫైయింగ్గా, త్యాగంగా ఉండడం జరుగుతుంటుంది. ఇతరులు ఎవరో ఎంజాయ్ చేస్తుంటారు, ఆ విధంగా ఉంటుంది. ఒక విధంగా ఇది మంచి ఆధ్యాత్మిక రాశి అయినప్పటికీ కూడా మరి ఈ రాశి 2 పాప రాశుల మధ్య పడిందన్నమాట. అంటే 12వ స్థానం శని రాశి అయినటువంటి కుంభరాశి, 2వ స్థానం మేషరాశి కుజుడు. అందువల్ల ఏంటంటే జీవితం ఎప్పుడూ పోరాటంగానే ఉంటుందన్నమాట. ఏది స్వేచ్ఛగా చేయలేకపోతుంటారు, ఎక్కడికి చాలా హ్యాపీగా తిరగలేవు, ఒక రిస్ట్రిక్షన్గా ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్దామన్నా భయం, ఏం చేద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నా అనుభవించలేకపోవడం, ఒక పంజరంలో, ఒక చట్రంలో ఇరుక్కున్నట్టు ఉంటుంది వీళ్ళ లైఫ్. అంటే ఏది కూడా హ్యాపీగా ఫ్రీగా చేయలేకపోతుంటారు. సో అటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. చూసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంటుంది. అంటే పంజరంలో చిలక ఎంత అందంగా ఉంటుందో అన్ని సమయానికి అంతూ ఉంటాయి, కానీ దానికి స్వేచ్ఛ ఉండదు. సో అదే లైఫ్ని ఈ మీనరాశి, ఈ మీనలగ్నం వారు అనిపిస్తుంటారు. అయితే ఏది సౌకర్యవంతంగా ఉండదు. బట్ కానీ వాళ్ళ జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఉంటూ భగవంతుడి మీద ధ్యానం పెట్టినప్పుడు, భగవంతుడు ఇచ్చిన దాన్ని అంగీకరించి ఇదే జీవితం అని భావించినప్పుడు మాత్రమే వాళ్ళు ఆనందంగా ఉండగలరు. జీవితంలో వీళ్ళకి ఎంత చిన్న కోరికైనా నెరవేరడం కష్టం. అంటే అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. భగవంతుడు ఇచ్చినవి మాత్రమే అంగీకరించాలి. వీళ్ళు ఏం కోరుకున్నా వీళ్ళకి రావు. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ లైఫ్. ఇక్కడ ఏమైంది, వీళ్ళకి సహజ లాభస్థానం అంటే 11వ స్థానం, వీళ్ళకి 12వ స్థానం అయింది. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆదాయం వచ్చినా వీళ్ళు అనుభవించలేరు అన్నమాట. అలాగే ఈ కుటుంబ స్థానం అన్నది నెంబర్ 1 స్థానం మేషరాశి అవ్వడం వలన కుటుంబంలో చాలా గొప్ప వ్యక్తులు ఉంటారన్నమాట. అంటే చాలా టాప్ రేంజ్లో ఉంటారు. వాళ్ళ తండ్రి గారు మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, బ్రదర్స్ మంచి స్థాయిలోకి వస్తుంటారు. ఆ విధంగా కుటుంబం మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారన్నమాట. సో ఆ కారణం వల్ల కూడా వీళ్ళు స్వేచ్ఛగా అనుభవించలేకపోతుంటారు. ఆ సెలబ్రిటీ స్థాయి వల్ల, ఉన్నత స్థాయి వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, స్వేచ్ఛగా ఉండలేకపోతుంటారు, కావాల్సినవి తినలేకపోతుంటారు. ఆ విధంగా ఉంటుంది ఈ లైఫ్. ఇక గురువు యొక్క స్థితిని బట్టి వీళ్ళ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుందన్నమాట. మరి సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుసు రాశి వీళ్ళకి 10వ స్థానం అవడం వల్ల వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగు, ఎడ్యుకేషను, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, వీటిలో ఎక్కువగా ఉద్యోగం చేయగలుగుతుంటారు. చాలా నిజాయితీగా, సేవాభావంతో వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడైనా కూడా ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి, నిజాయితీగా ఉండాలి, మన యొక్క దేశాన్ని అలాగే మన సాంప్రదాయాల్ని పాటించాలన్న విషయంతోనే ఉంటారు తప్ప ఎక్కడా కూడా నియమానికి అతిక్రమించి ఉండడం జరగదు. చాలా హ్యాపీగా ఉంటారు. బట్ కానీ ఇటువంటి సాంప్రదాయమైనటువంటి వృత్తులు మాత్రమే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా వీళ్ళం
ఇతర ఉద్యోగాలకి పెద్దగా ఇష్టపడరు అనమాట. ఇలా సాంప్రదాయంగా ఎండోమెంట్స్, బ్యాంకింగు, స్కూలు, పాఠశాల, న్యాయవాది వృత్తి, ఈ జడ్జిలు ఇలాంటి వాటిలోనే చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ రాశి. ధన భాగ్యాధిపతి అంటే వీళ్ళ కుటుంబమే వీళ్ళకి బలం మాట. కుటుంబం మంచి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. అంటే కుజుడు బట్టి కుటుంబం ఏర్పడుతుంది. మరి గురువుని బట్టి వీళ్ళ యొక్క జన్మం ఏర్పడుతుంటుంది. ఏదన్నా పొరపాటున ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు రాహుతో కలిసిన, పాపగ్రహాలతో కలిసిన ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోవడం జరుగుతుంటుంది. శనితో కలిస్తే మళ్ళీ పర్లేదు. మరి అది ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడి మంచి ఉపాధ్యాయునిగా టాప్ ర్యాంకులకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఈ మీనరాశి వారు అంటే జలతత్వ లగ్నాలు కానీ, జలతత్వ లగ్నాలు రాసులు అంటే వృశ్చికం, మీనం, కర్కాటకం, వీళ్ళు పొరపాటున ఏదైనా బలహీనతకు లోనై డ్రింకింగ్ హ్యాబిట్ అంటే మధుపానానికి అలవాటు పడితే కంపల్సరీగా దాన్ని వదులుకోలేకపోతుంటారు. అది లివర్ డ్యామేజ్ దాకా వెళ్ళి మరణం కూడా కారణమవుతుంటుంది. అంటే ఇది కేవలం ఆల్కహాలే కాదు, టీ కానీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఒక ద్రవ పదార్థానికి అలవాటు పడి అది ఓవర్గా ఉండి దాన్ని మానలేకపోతుంటారు. దానివల్ల నష్టపోతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళం 99% ఆల్కహాల్ జోలికి వెళ్ళకుండా మంచిది. అలాగే శుక్రుడు ఈ రాశి యందు ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఎంత నియమంగా ఉందామన్నా ఏదో ఒక విధంగా లేడీస్ వీక్నెస్ అంటే స్త్రీల యొక్క బలహీనతకు లోనవడం కూడా జరుగుతుంటుంది. అది ఎంత పవిత్రంగా ఉన్నా అది కూడా వీళ్ళ జీవితంలో దాన్ని మర్చిపోలేకపోతుంటారు అన్నమాట. ఒక స్త్రీ వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది, భార్య కాకుండా. సో అది కూడా వీళ్ళ వరకు ఎంత ధర్మంగా నిజాయితీగా ఎంత వృత్తిలో ఉన్నా కూడా ఒక స్త్రీ వల్ల వీళ్ళ పతనం జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ సప్తమం మరి కన్య బాధక రాశి అవ్వటం, అక్కడ శుక్రుడు నీచ పొందడం అని స్త్రీ వల్ల కొంత అవమానాలు, ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే శుక్రుడు ఈ రాశికి సముడైనప్పుడు కూడా సహజంగా తృతీయ అష్టమాధిపతి మాట. అంటే అవమానాలకి, చికాకులకి, ఇబ్బందులకి అవుతుంది. అలాగే స్త్రీల నుంచి కూడా పోటీ ఎదుర్కోవడం జరుగుతుంది. ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా కేవలం వీళ్ళకి స్త్రీల వల్ల కంపల్సరీగా ఇబ్బందులు ఉంటాయన్నమాట. పంచమం చంద్రుడికి రావటం వల్ల వీళ్ళ సంతానం జీవితంలో చాలా పైకి రావడం, విదేశం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి గుర్తింపు ఉంటుంది, మంచి సెలబ్రిటీలుగా మారుతూ ఉంటారు అన్నమాట. అంటే పిల్లలు వీళ్ళకి చాలా అదృష్టవంతులు అవుతారు, వీరికన్నా గొప్పవారు అవుతారు. ఇక 6వ స్థానం రవి అంటే ప్రభుత్వ అధికారులతో కానీ, తండ్రి గారితో కానీ, తండ్రి సమాన వ్యక్తులతో కానీ, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ బాస్తో కానీ విరోధం ఉండే అవకాశం ఉంది. సో దానికి ఏంటంటే మీరు మీ యొక్క మంచి భావాల్ని, మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క అదృష్టాన్ని చూసి ఎవరు ఓర్వలేకపోతుంటారు. అందువలన మీకు ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అందువలన ఏంటంటే పండితుడికి పండితుడే పోటీ, లేదంటే సమాన హోదా కలిగిన వ్యక్తులు ఒకరికొకరు పోటీ కలిగి ఉంటారు అన్నమాట. అందువల్ల ఏంటంటే మీ యొక్క స్థాయిని చూసి మీ స్థాయి వాళ్ళు ఓర్వలేకపోతుంటారు. కాబట్టి ఖచ్చితంగా సహజంగా మీకు శత్రువులు ఎక్కువగా ఏర్పడుతుంటారు. అంటే మీ చుట్టూనే శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పాపకర్తాడి యోగంలో మీ యొక్క రాశి లగ్నం పట్టడం వల్ల ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గొయ్యిలా ఉంటుంది. ఎప్పుడు మీరు పొరపాటు చేస్తారా, మిమ్మల్ని ఎప్పుడు బ్లేమ్ చేద్దామా, ఎప్పుడు అధోగతి పాలు చేద్దామా అన్నటువంటి వాళ్ళు మీ నిరంతరం మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట. దానివల్ల మీరు స్వేచ్ఛగా ఉండలేకపోతుంటారు, మీ స్థాయి కిందకి వచ్చి మారలేకపోతుంటారు. చిన్న పొరపాటు చేసిన అది పెద్ద ప్రచారంగా వచ్చి ఏదో బ్రేకింగ్ న్యూస్లా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఈ చిన్న చిన్న వాటికి బలహీనతకు లోనవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో అలాగే సప్తమం మరి చతుర్థం రెండు కూడా బుధుడికి రావడం వలన గృహ నిర్మాణం అలాగే ఎంత కష్టపడ్డా కూడా చేసుకోలేకపోతుంటారు అన్నమాట. సొంత ఇల్లు సమకూర్చడం కష్టమవుతుంటుంది ఈ రాశి వారికి. కష్టపడి ఇల్లు సమకూర్చుకుంటే అక్కడ నుంచి లైఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా మీరు ముందు మీ యొక్క టార్గెట్ సొంత గృహానికి ఏర్పాటు చేసుకుంటే దాన్ని బట్టి వివాహం మిగతా విషయాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఏదన్నా మీనరాశి వారు మంచి హెల్పింగ్ నేచర్ కలిగి ఉండి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నటువంటి సిద్ధాంతంతో వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. బట్ ఎక్కడన్నా
మీనరాశి వారు మనకి స్నేహితులుగా ఉన్నా, బంధువులుగా ఉన్నా మన జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. స్వస్తి.